హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ సీడ్స్ లోటస్ సీడ్స్ అండి. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇవి చాలా గట్టిగా ఉంటాయండి. ఈ సీడ్స్ అలాగే వేస్తే రావండి. ఈ విత్తనము ఇక్కడ సైడ్ ఫ్లాట్గా ఉంది కదా, ఇక్కడ బుడపలాగా ఉంది కదండి. ఫ్లాట్గా ఉన్న సైడు ఇలా గచ్చు అంటే సిమెంట్కి రాకాలండి, బాగా అరగదీయాలి. చాలా ప్రెషర్ యూజ్ చేసి అరగదీయాలండి. చాలా గట్టిగా ఉంటాయి. ఇక్కడ వైట్ కలర్లో వచ్చే వరకు ఇలా వచ్చే దాకా అరగదీయాలి. అలా గచ్చు లేని వాళ్ళకి శాండ్ పేపర్ దొరుకుతుంది కదండి, దానిపైన గీయొచ్చు. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలండి. అది ఇక్కడ తేలిన విత్తనాలు అయితే మొలకెత్తవు, అవి పాడైపోయిన విత్తనాలండి. చూడండి, మొలకలు వస్తున్నాయి కదా. ఇవి వాటర్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలండి. డైలీ వాటర్ మారుస్తూ ఉండాలి, లేదంటే వాటర్ స్మెల్ వస్తాయి, విత్తనాలు కూడా మురిగిపోతాయండి. ఇలా ఫ్రెష్గా రెగ్యులర్గా వాటర్ మారుస్తూ వాటిని విత్తనాలు మొలకొచ్చేలాగా చూసుకోవాలి. ఈ విత్తనాలు మొలకలు పెద్దగా అవుతాయి కదండి, అప్పుడు చిన్న దాని నుండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పెద్ద కంటైనర్లోకి. ఇవి ఇంకా డైలీ ఎదుగుతూ ఉంటాయి కదండి, వాటికి ఇంకా ఒక బకెట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి, వేర్లు పెద్దగా అయ్యాయి, ఆకులు కూడా వచ్చేసాయి. ఇలా రెగ్యులర్గా ఇందులో కూడా వాటర్ అయితే ఫ్రెష్గా వాటర్ తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే పాకర్ వచ్చేస్తుంది కదండి, పురుగులు పడతాయి, అప్పుడు మొక్కలు కూడా పాడైపోతాయి. వీటిపైన ఫ్లవర్ లాగా భలే ఉంది కదండి. చూడండి, బకెట్ అంతా స్ప్రెడ్ అయిపోయినాయి ఆకులు. వేర్లు కూడా చాలా ఎక్కువగా వచ్చాయండి. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి టబ్లోకి. ఈ టబ్లో మట్టి, ఎరువు మిక్స్ చేసి బాగా నానబెట్టి అప్పుడు ఈ మొక్కలు నాటుకోవాలండి. చూడండి, ఇలా నాటుకున్న మొక్కలకు వాటర్ పోయాలంటే ఏదైనా ఒక ఆకు తీసుకొని ఇలా మట్టి పైన పెట్టి దానిపైన ఆకు పైనుంచి వాటర్ పోయాలండి. అలా పోస్తేనే చాలా ఫ్రెష్గా క్లీన్గా ఫ్లాట్గా వెళ్ళిపోతాయండి వాటరు. ఒకవేళ డైరెక్ట్గా పోస్తే మట్టి అంతా గుంతలాగా పడుతుంది కదండి, వాటర్ పోసిన ప్రెషర్కి మట్టి అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా వేర్లు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా వాటర్ అంతా నింపుకున్నాక కొత్త మొక్కలు వస్తున్నాయండి లోపల నుండి. ఇందులో ఫిషెస్ వేసుకోవాలి. చూడండి, లోపల కొత్తగా వచ్చేస్తున్నాయి. ఈ ఆకులు మునిగిపోవు కదండి, పైన తేలుతూనే ఉంటాయి. కొత్త ఆకులు బాగా వస్తున్నాయండి. పాతగా ఫస్ట్ వచ్చిన ఆకులు ఉంటాయి కదండి, అవి మురిగిపోతుంటాయి. అలాంటి వాటిని తీసివేయాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్.